అన్ని సినిమాలు మీరు చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు, హ్యూజ్ పాన్ సినిమాలు చేస్తున్నారు. దేవర విషయానికి వచ్చినట్టు బ్లాక్ చేశారా? దేవర 2 ఏదో అంటున్నారు మళ్ళీ గట్టిగా. దేవర్ ఉంటుందా 100%. అది ఫస్ట్ నుంచి తెలుసు అది. నేను దాంట్లో యాక్చువల్గా ఫస్ట్ అనుకుంది ఒకే అనుకున్నారు, ఎవరో ఒకే ఫిల్మ్ ఒకటే ఇదిగా అనుకున్నారు సీజన్. అది స్పాన్ పెరిగే కొద్దికి ఏమైపోయిందంటే 2 పార్ట్లు కంపల్సరీ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ సెకండ్ పార్ట్లో కొన్ని సీన్లు చేసాం, మీరు అదే చేస్తారు, కొన్ని సీన్లు చేసాం. సినిమా అంతా సెకండ్ పార్ట్ ఏంటని మీకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ పార్టే మెయిన్. ఓకే, అది ఇంపార్టెంట్ లాగా ఇది. మెయిన్ కథ మొత్తం అది అక్కడే ఉందండి. మెయిన్ కథ అంతా అక్కడ ఉంది అసలు ఏంటి అనేది. ఓకే, ఎస్, అది మోస్ట్లీ నాకు తెలిసి జూన్ జూలై ఏదో అంటున్నారు. ఓకే, అటు ఇటుగా అవ్వచ్చు. ఓకే, 100% దేవర 2 ఉంది. ఇంకొకటి అండి, మనకి ఆల్రెడీ మనం చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఆల్రెడీ యంగ్ జనరేషన్ అందరితో కూడా మీరు సినిమాలు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే మల్టీస్టార్ ఎక్కువ చేసింది మీరే నాకు తెలిసి. అవును, మీ కాంబినేషన్ నేను హీరోగా చేసినప్పుడు కూడా నేను క్యారెక్టర్లు చేశాను. అదే నాకు అడిగితే ఓకే, మన ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేనేమి నా ఇమేజ్ని పెంచేసుకుని నన్ను ఇది అవుతుంది, ఈ క్యారెక్టర్ చేస్తే నాకు ఏదవుతుందో నేను ఫస్ట్ నుంచి కూడా నేను దాని జోలికి వెళ్ళా. నేను ఫస్ట్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉండడానికి, నేను ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను. ఓకే, బట్ అలా వెళ్ళిపోయింది. నేను అలా వెళ్ళిపోయాను నేను. అందుకని అప్పుడు కూడా ఎక్కువ క్యారెక్టర్స్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ క్యారెక్టర్లు చేస్తాను. ఓకే, ఎట్లా సార్ మీరు గత మీతో పాటు ఉన్న జనరేషన్ అయితే మీతో క్యారీ అవుతారు, వాళ్ళు రిలేషన్ బాగుంటుంది, అట్లా నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసినట్టు కనపడుతున్నారు మీరు. అంత యంగర్ జనరేషన్ అందరు సినిమాలు చేస్తున్నారు. అదృష్టం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ మేమంతా క్రికెట్ ఆడేవాళ్ళు అందరితో నాకు అప్పుడు బాగా బాండ్ ఉండేది. ఇప్పుడున్నప్పుడు మరీ కొత్త ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేవాళ్ళు తక్కువ ఉంటుందేమో కానీ ఇప్పుడు చరణ్ కానీ మన బన్నీ కానీ తారక్ కానీ ఇదంతా ఏంటంటే మనకి ఎప్పటి నుంచో వాళ్ళతో నేను హీరోగా చేసినప్పటి నుంచి వాళ్ళు హీరో చేస్తాం అన్ని అప్పటి నుంచి ఫంక్షన్స్ కానీ క్రికెట్ ఆడతాం కానీ మేమంతా అప్పుడు పరిచయం. అవును, ఆ బాండింగ్ అంతా డెఫినెట్గా ఉంటుంది వాళ్ళతో కూడా. అలా ఏం లేదు, అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చినా వాళ్ళు హీరోస్ వాళ్ళతో కూడా మింగిల్ అయిపోయి చేయగలిగితే కనుక మనం హ్యాపీగా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అవి వేరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ అనేది మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి తప్పితే ఇది వాళ్ళేంటి వీళ్ళేంటి అని చూడకూడదు కదా. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అఫ్కోర్స్ మీరు బన్నీ గారితో సరైనోడు చేశారు. అవును, తర్వాత రిలేషన్ కంటిన్యూ అవుతుందండి. 100%. తర్వాత ఏమో క్యారెక్టర్ చేసిందే పుష్ప కదా, 5 years పుష్పనే పుష్పనే వెళ్ళిపోయింది కదా. పుష్పలో లేను ప్రస్తుతానికి ఎప్పుడు మంచి వర్క్ చేస్తాం, అది వేరే. కానీ బాండింగ్ మాత్రం అలాగే ఉంటుంది. అందరూ చరణ్ కానీ అంతా సినిమాలు ఇక్కడ చేసినా చేయకపోయినా ఆ రిలేషన్షిప్ వేరేగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ కదా ఇప్పుడు రన్ అవుతున్నాయని. అవును, అదర్ లాంగ్వేజ్ నుంచి స్క్రిప్ట్లు ఏం రాలేదా మీకు? వస్తూనే ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే మనకి ఏంటంటే మన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది మన తెలుగు ఇక్కడ. ఇంకా తెలుగే ఎక్కడికో సరిపోవట్లేదు. ఇక మనకి వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోయి మనం చేసి అక్కర్లా. ఎందుకని ఈ లాంగ్వేజ్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. అవును, మనం ఏంటంటే మన అయిన వరకు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మలయాళం మన వచ్చింది, మలయాళం వద్దురా మనకు వద్దు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. వచ్చింది క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ చాలా నేను మలయాళం చేశాను ఒకటి మోహన్ లాల్ గారితో చేశాను. అవును, తర్వాత వచ్చినాయి ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను మనకు వద్దు అసలు, మనకు తెలుగు అంతే. తమిళ అండ్ కన్నడ కూడా నాకు బాగా వస్తుంది. ఆ రెండిట్లో పర్లేదు కానీ మలయాళం అసలు వద్దనుకున్నాను నేను. ఓకే, ఇట్లా మంచి వస్తే చేద్దాము. కన్నడ అప్పుడప్పుడు వస్తే అది కూడా రెగ్యులర్ ఎక్కువ చేయను, ఏదో సంవత్సరం కూడా సరదాగా చేసుకోవాలంటే. ఇంకోటి అంటే మనకి రోషన్ కెరియర్ అది డిజైన్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే జరుగుతుంది మీరు చూస్తారు కదా. అంటే ప్రస్తుతానికి అయితే వైజయంతి మూవీస్ జరుగుతుంది, స్వప్న వాళ్ళది ఛాంపియన్. ఓకే, ఛాంపియన్ జరుగుతుంది. దాని గురించే మేము కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి ఆ క్యారెక్టర్కి, అవన్నీ ఉన్నాయి. ఓకే, దాంతో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక ఓకే ఫిబ్రవరికి మార్చ్కో ఫినిష్ అయిపోతుంది. దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూస్ అనేది హ్యూజ్. దాదాపు 3 సంవత్సరాలు ఒక పెద్ద బడ్జెట్ సినిమాని మోయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన సెట్లకు వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? సెట్లుగా ప్రజెంటేషన్ ఉండేది ఆయన దిల్ రాజు గారు తెలియదు ఏముంది, ఆయన ఏ సినిమాలు చేయలేదు, ఎన్ని సినిమాలు. ఆఫ్ కోర్స్ అన్ని సినిమాలు గేమ్ చేంజర్ ఒక ఎత్తు కదా. ఆయన ఎక్కడికైనా సరే మేము వారసు చేసాం, వారిస్ కూడా చేశాను రాజు గారు. అప్పుడు అంతే, ఎక్కడ కూడా ఇగో ఇది అని ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎంత అయితే అంత పెట్టడం. ఆయన ఓకే ఇది ఎందుకు అవుతుందని కూడా అడగడం. ఎందుకంటే ఒకసారి నమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి రాజుగారు ఎప్పుడు కూడా ఇది ఎందుకని ఆఫ్ చేసిన సందర్భాలు లేవు. ఇది ఈయన మూలంగా సినిమా అయిన సందర్భాలు లేవు. అట్లాగే ఈ గేమ్ చేంజర్ కూడా
నాకు తెలిసి బడ్జెట్ ఎంత అయిందో నాకు తెలియదు కానీ విపరీతంగా అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, డెఫినెట్ దానికని దానికి తగ్గట్టుగా సినిమాలో 100% ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాండీర్ కానీ స్పెల్ బౌండ్గా ఉంటాయి డెఫినెట్గా, అది నాకు తెలుసు. ఎస్ ఆఫ్ కోర్స్ మనకి బడ్జెట్ ఎంతైనా ఏంటో రేపు రిటర్న్స్ ఎలా రాబోతున్నాయి అనేది అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ప్లస్ అది ఎలా ఏంటి అనేది అంటే ఇప్పుడు మన ఇదివరటి మీద బాగా స్పాన్ పెరిగింది. ఇప్పుడు ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ సినిమా ఇప్పుడు పుష్ప 2 చూసుకోండి, ముందు దేవరా చూసుకోండి, ఈ 2 సినిమాలు, ఆ 2 సినిమాలను చూస్తే మనకి ఏ సినిమా పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతాయి బాగుంటే సినిమా అనేది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అవును, అందుకంటే అంత స్పాన్ ఉంది. మనం ఇప్పుడు అంత తెలుగు సైడ్ చూస్తున్నారు అంతా. అవును, ఈ తెలుగు ఫిల్మ్స్ ఎలా ఏం రిలీజ్ అవుతాయి అంత పెద్ద వీటి మీద మన సౌత్ ఇండియాలో ఈజ్ నెంబర్ 1. సౌత్ ఇండియా కదా, ఇండియాకే ఇప్పుడు నెంబర్ 1 కదా మనది. అవును, నెంబర్ 1 లెవెల్కి వెళ్ళిపోతుంది. అవును, బాలీవుడ్ అయిపోయింది. అవును, ఇండియన్ సినిమా అయిపోయింది, తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది. తెలుగు అది గర్వంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మేము అవుట్డోర్ వెళ్తాం కదా ఎక్కడికన్నా సరదాగా, అంటే షూటింగ్కి కాకుండా నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాను జనరల్గా. కాశీ వెళ్తూ ఉంటాం, మళ్ళీ నేను మొన్న నేపాల్ వెళ్ళాం ఫ్యామిలీతో. ఆ నేపాల్ ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని రిసీవ్ చేసుకునే విధానం సౌత్ ఇండియా హీరో అది ఈ టైప్లో మాట్లాడుతుంటే ఒక గర్వంగా ఉంటుంది మనకి. ఎక్కడికి వెళ్ళి ఏ టెంపుల్కి వెళ్ళినా మమ్మల్ని ఏం తీసేస్తారు అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు హ్యాపీగా. అది ఎంత అదృష్టం అది. ఎస్, చాలా బ్లెస్డ్. ప్యాన్ ఇండియా అల్లు అర్జున్ గురించి అడుగుతారు, చరణ్ గురించి, తారక్ గురించి. ఓ అమ్మ అసలు వాళ్ళు సినిమాలు చేస్తున్నారని అడుగుతారు. ఓకే, అది గర్వంగా ఉంటుంది మనకి. ఎస్.